అందరికీ నమస్తే. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీ అందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నా ఎర్లీ మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా నైట్ 12 o'clock వరకు అదే మెలకుగా ఉండి లింగోద్భవ సమయంలో అభిషేకం చేసుకుంటాను. అలాగే ఫాస్టింగ్ కూడా ఉంటాను. మీలో ఎంతమంది శివరాత్రికి ఉపవాసం ఉన్నారన్నది కామెంట్ చేయండి. శివరాత్రికి ఉపవాసం ఉండడం అంటే మనకి హెల్త్ బాగోకపోయినా అనారోగ్యంతో ఉన్న ఉపవాసం ఉండకూడదండి. ఇది చాలా తప్పు అవుతుంది. మన ఆరోగ్యంగా ఉండి అలాగే కటిక ఉపవాసం కూడా ఎవరు చేయకండి. చక్కగా కొబ్బరి నీళ్ళు, జ్యూస్ లాంటివి ఏదైనా కొంచెం అంటే అదే పనిగా తాగుతూ ఉండమని కాదు, కానీ 12కి మధ్యాహ్నం 12 ఆ టైంకి లేదా 3 o'clockకి అలా ఒక 4 hours గ్యాప్లో జ్యూస్, పాలు కానీ కొబ్బరి నీళ్ళు కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ ఏమైనా తీసుకుని ఉపవాసం చేయొచ్చు. ఇంకా మనం వండుకున్నవి మాత్రం తినకూడదు అనమాట. రైస్ ఇలాంటివన్నీ కూడా కూరలు ఇవేమీ తినకూడదు. నాకు తెలిసింది చెప్తున్నాను. నాకైతే కంప్లీట్గా ఏమీ తెలియదు. నాకు కూడా నేను యూట్యూబ్లో పంతులు గారు అవి చెప్పినవి చూసి మాత్రమే మీతో నేను చెప్తున్నాను అనమాట. నేను చేసే విధానం అయితే మీతో చెప్తున్నాను. ఇంకా నేను విఆర్కే డైట్ గురించి ఒక వీడియో చేశాను కదా, అవి నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ మెడిసిన్లు ఏమి ఇచ్చారనేవి కూడా నేను ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూస్తూ ఉండండి, ఓకేనా. ఈ రోజు అయితే ఇంకా శివరాత్రి కాబట్టి ఆల్రెడీ పూజ కంప్లీట్ అయిపోయింది ఎర్లీ మార్నింగ్. ఇంకా కిచెన్ లో పెద్ద వంట పని ఏం లేదు. అక్కడ కొంచెం ఎక్కడెక్కడ ఉంటే కొంచెం నీట్ గా సర్దుకోవడం తప్ప. ఇంకా పాలు అయితే వచ్చినాయి అనమాట. ఇది కైవలస్ మిల్క్ అనమాట దీని పేరు. ఇవి చాలా చిక్కగా ఉంటాయండి. అసలు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయి. ఇంతకు ముందు మేము రాయపూర్ వచ్చిన తర్వాత 2-3 దగ్గర మార్చుకున్నాం పాలు. ఎవరి దగ్గర కూడా అంత టేస్టీగా ఉండేవి కాదు. టీ తాగినా కూడా నాకు అస్సలు బాగా నచ్చేది కాదు. ఈ మిల్క్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట. ఇక్కడైతే నేను నైట్ మినపప్పు, రాగులు, జొన్నలు ఈ 3 కలిపి నానబెట్టేసాను అనమాట, మెంతులు వేసి. ఇంకా దోశలకి అయితే ఇప్పుడైతే మిక్సీ పట్టేస్తాను. ఇంక ఇప్పుడు ఖాళీయే కదా, వంట అయితే ఏమీ లేదు కాబట్టి ఇంక ఇప్పుడు మిక్సీ పట్టేసి పక్కన పెట్టేస్తే ఈవినింగ్ కి ఫర్మెంటేషన్ అయిపోయి చక్కగా దోశలు కాదు ఇడ్లీ వేసేస్తాను. ఇంకా ఆయిల్ తినకూడదు కదా. నేను చెప్పాను కదా ఉపవాసం నేను కంప్లీట్ గా అంటే రోజంతా కాదు, మేము 12 వరకు ఉండి ఆ తర్వాత అభిషేకం చేసేసుకున్న ఆ తర్వాత అయితే మేము ఇలా ఆయిల్ లేకుండా అయితే టిఫిన్ చేస్తారు. ఇడ్లీలు వేసి ఆయిల్ లేకుండానే చట్నీ కూడా చేసి, ఉప్పు కూడా తినకూడదు అంటారు కానీ ఇంకా ఉప్పు కూడా తినకుండా ఉండడం అంటే మా వల్ల కాదు. పిల్లలు ఇంకా తిన్నారు, ఈయన తిన్నారు అందుకని చెప్పేసి నేను కొంచెం ఉప్పు వేసే చేస్తానన్నమాట. ఇంక ఇక్కడైతే పప్పులు కడిగేసాను అనమాట. ఇవి అండి రాగులు, జొన్నలు, మినపప్పు, కొన్ని మెంతులు వేసాను అనమాట. ఇలా పిల్లలకి హెల్దీగా ఇడ్లీలు, దోశలు వేసి పెడితే పిల్లలకి మంచి హెల్దీ రెసిపీ అండి ఇది. ఇలా ఒకటే రాగా డైలీ చేయనక్కర్లేదు. అప్పుడప్పుడు మనం చేసుకునే టిఫిన్ చేసుకోవచ్చు. కొంచెం నూక కలిపి అప్పుడప్పుడు ఇలా మిల్లెట్స్ తో చక్కగా దోశలు వేసి పెట్టుకుంటే ఇంకా హెల్దీగా ఉంటుంది. కొంచెం కొంచెం అలవాటు అవుతుంది. ఒకేసారి అలవాటు చేయాలన్నా అవ్వదు. ఇంక ఇక్కడ ఒక 1/2 కప్ అటుకులను అయితే కడుగుతున్నాను అనమాట. అటుకులు వేయడం వల్ల మనకి దోశలు ఫ్లఫీగా అదే ఇడ్లీ కానీ దోశలు కానీ మంచిగా వస్తాయి అనమాట. ఇంకా ఇవి కడిగేసి పక్కన పెడుతున్నాను. ఇంక ఇవి రుబ్బేయడమే అనమాట. ఇంకా మీరందరూ ఎలా జరుపుకున్నారు శివరాత్రి అన్నది నాకు కామెంట్ చేయండి. ఇందాక నేను వెళ్ళాను హాస్పిటల్కి అని చెప్పాను. దేవుడి దగ్గర కూర్చొని మాట్లాడినప్పుడు నేను కాదు, మా వారు వెళ్ళారు హాస్పిటల్కి. వెళ్ళినప్పుడు అక్కడ విఆర్కే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇచ్చిన మెడిసిన్ అయితే నేను మీకు చూపిస్తానని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఈ రైస్ తినకుండా ఉండలేని వారు అయితే కష్టమేనండి డైటింగ్ చేయడం. ఎందుకంటే అస్సలు రైస్ అనేదే అస్సలు తినకూడదు, పిండి పదార్థాలే తినకూడదు అనమాట. రైస్ తో చాలా మంది రైస్ తినకుండా ఎన్ని తిన్నా అసలు ఇంకా ఏదో తిన్న ఫీలింగ్ ఉండదు అనమాట. నేను కూడా అంతే. మా వారైతే చాలా చాలా బాగా చేస్తున్నారు ఇంట్రెస్ట్ గా, కాబట్టి ఆయనకి ఏదైనా తినగలరు కాబట్టి ఆయన తినేస్తున్నారు. కానీ మనం అయితే రైస్ లేకుండా అంటే అస్సలు కుదరదు. మీకు కావాలంటే ఇవి తినొచ్చు, మిల్లెట్స్, అండు కొర్రలు అలాంటివి రైస్లు వండుకుని అవి తినొచ్చు. కానీ కర్రీస్ ఎక్కువ వేసుకుని ఓన్లీ కర్రీస్ తో ఆమ్లెట్ అంటే అందరికి సెట్ అవ్వదు. పర్వాలేదు, మేము ఏదైనా తింటే కడుపు నిండడమే కావాలి, కర్రీ ఆమ్లెట్ తినేస్తామంటే ఓకే, డైట్ చేయొచ్చు, మంచిగానే యూజ్ అవుతుంది. డైట్ వల్ల
ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఇప్పటి వరకు లేవు. చెప్పాను కదా, ఇంతకు ముందు కూడా మా వారు చేశారు. ఒక 2 years బ్యాక్ చేశారు. ఒక 10 kilos తగ్గారని చెప్పాను కదా. తర్వాత అయితే అప్పుడైతే ఓన్లీ వీడియోస్ చూసే చేశారు. తర్వాత అయితే ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఇచ్చిన మెడిసిన్స్ అవన్నీ కూడా కొని తెచ్చుకున్నారనమాట. మెడిసిన్స్ అంటే ఏమి కాదండి, విటమిన్స్ టాబ్లెట్స్, అలాగే కోకోనట్ ఆయిల్, కర్రీస్లో వేసుకోవడానికి పౌడర్, ఇవన్నీ ఉంటాయి అనమాట. అవి ఏంటన్నది కూడా నేను చూపిస్తాను, మీకు అన్ని క్లియర్ గా చూపిస్తాను. ఇక్కడైతే పిండి రుబ్బేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే కొద్దిగా నేను మిక్సీ జార్లో పట్టినప్పుడు ఒకేసారి వేసి, మినపప్పు రుబ్బకూడదండి, కొంచెం కొంచెం వేసుకుని రుబ్బితే కొంచెం బాగా నలుగుతుంది అనమాట. అదే గ్రైండర్లో వేసాం అనుకోండి, చక్కగా అంతా ఒకేసారి వేసేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటా ఉంటే మనకి చక్కగా ఒకేసారి పిండి అంతా రెడీ అయిపోద్ది. చక్కగా గ్రైండర్లో రుబ్బిన దోశలు కానీ ఇడ్లీలు కానీ చాలా టేస్ట్ వస్తాయి. అదేంటో కానీ మిక్సీలోకి గ్రైండర్లకి చాలా తేడా ఉంటుంది. అదే మళ్ళీ రోట్లో రుబ్బిన దానికి గ్రైండర్లో వేసేదానికి కూడా చాలా తేడా ఉంటుంది అనమాట. ఇక్కడైతే నాకు రుబ్బడం అయిపోయింది. ఈ రోజు అయితే ఇంకా ఇంట్లో వంట అయితే ఏమీ లేదు, కానీ మేము ముగ్గురు తినం. కానీ శశాంక్ ఒక్కడికి వండాలన్నమాట. వాడికి కొంచెం ఏదైనా దాల్ రైస్ లాంటిది ఏదైనా చేస్తాను. ఎందుకంటే ఆడంతగా కర్రీస్ అవి కూడా మామూలుగా ఇష్టపడ్డు. నేను తినిపించడం వల్ల తింటాడు తప్ప, కానీ మామూలుగా తనకు తానైతే తినలేడు. దాల్ రైస్ అయితే తినేస్తాడు, ఇది ఇష్టం అనమాట, పప్పు అన్నం అంటే. ఇంకా ఇక్కడైతే పప్పు అంతా రుబ్బేసిన తర్వాత ఇక్కడ మిక్సీ అంతా క్లీన్ చేసేసాను అనమాట. ఇంక ఇవంతా కిచెన్ అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇవ్వండి మెడిసిన్ అవి మీకు చూపిస్తాను అన్నాను కదా. ఇది వచ్చేసి ఆయిల్ అనమాట, కోకోనట్ ఆయిల్ ప్యాకెట్స్ అనమాట. డైలీ నిమ్మకాయ వాటర్లో ఎర్లీ మనం ఒక గ్లాస్ నిమ్మకాయ వాటర్, ఒక నిమ్మకాయ పిండేసుకుని ఈ ఒక ఆయిల్ ప్యాకెట్ అయితే నేను అందులో వేసి ఇస్తానన్నమాట. తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, జీలకర్ర వాటర్ ఉంటది కదా, ఒక 1 liter వాటర్ అయితే మరిగించి ఒక 10 minutes 5 minutes అలా మరిగించి ఆ వాటర్ లో 1 tablespoon పెరుగు వేసేసుకుని, ఒక 1 liter వాటర్ లో 1 tablespoon మాత్రమే పెరుగు వేసుకోవాలి. అది మజ్జిగలా చేసేసుకుని వడకట్టేసి ఒక బాటిల్లో వేసుకుని మార్నింగ్ టు ఈవినింగ్ వరకు తాగడమే అనమాట. ఇది వచ్చేసి కోకోనట్ ఆయిల్ చూపించాను కదా, నేను వంటల్లో ఇదే యూజ్ చేస్తాను. ఈ కూరలు వండడానికి 2 bottles ఆయిల్. ఇది వచ్చేసి కూరల్లో వేసే పౌడర్ అనమాట, లాస్ట్ లో వేసుకోవాలన్నమాట. ఇది ఇంకా యూజ్ చేయలేదు, మీకు చూపిద్దాం అనేసరికి ఇది ఒకటి కనిపించింది అనమాట. ఇది కూడా ఒక పౌడర్, కర్రీస్ లో అవి యూజ్ చేయడానికి, లేకపోతే వాటర్ లో తాగడానికి అనుకుంటా. నేను ఇంకా ఓపెన్ చేయలేదు, పైన కూడా చదవలేదు, ఇప్పుడు చూస్తున్నాను అనమాట. వచ్చేసి పడుకునే ముందు ఒక 100 ml అయితే వాటర్ లో కలుపుకొని తాగాలన్నమాట. ఇంకా ఇవి కూడా మెడిసిన్స్ వచ్చేసి D3+K2 విటమిన్ అనమాట. ఇది ఉదయం సాయంత్రం రోజుకి 2 యూజ్ చేయాలి. ఇలా ఇవన్నీ కూడా ఉదయం ఒకటి, రాత్రి ఒకటి వేసుకోవాలి. ఇది వచ్చేసి omega-3 ఆయిల్ అనమాట. ఇది వేసుకుంటే ఇంకా ఫిష్ స్మెల్ అయితే వస్తుందంట. ఇవన్నీ కూడా ఇంకా టాబ్లెట్స్ అనమాట, విటమిన్స్ కి సంబంధించి ఇలా అనమాట. ఇది కూడా క్యాప్సూల్ వచ్చేసి ఉదయం ఒకటి, రాత్రి ఒకటి వేసుకోవాలి. రోజుకి 2 అన్ని టాబ్లెట్స్ కూడా రోజుకి 2 యూజ్ చేయాలన్నమాట. దీంతో పాటు కోకోనట్ ఆయిల్ తో వండిన వంటలు, అలాగే ఆమ్లెట్, గుడ్లు డైలీ ఎర్లీ మార్నింగ్ 2 eggs తీసుకోవాలి. డైలీ లిమిట్ ఏంటంటే 6 అనమాట. మార్నింగ్ 2, మధ్యాహ్నం 2, సాయంత్రం 2, మొత్తం 6 అనమాట. అలాగే ఇందులో 1 meal కూడా ఉంటుంది. అంటే మధ్యాహ్నం లంచ్ చేసేసి ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే ఓన్లీ ఏమైనా డ్రింక్స్, అంటే సూప్ లాగా ఉంటాయి కదా, సూప్, వెజిటేబుల్ సూప్ కానీ, మటన్ సూప్, చికెన్ సూప్ లాంటివి. ఎక్కువగా అయితే గనక వెజిటేబుల్ సూప్ అయితే మంచిగా హెల్దీగా ఉంటది, అంటే లైట్గా ఉంటది కదా. ఇంకా
సూప్లో అయితే లేదా మజ్జిగ అంటే చెప్పాను కదా 1 లీటర్ వాటర్లో 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసి జీలకర్ర ఇవన్నీ వేసి మరిగించిన వాటర్లో అది తాగాలన్నమాట. మనకి కొంచెం నీరసం అనిపించినప్పుడల్లా ఒక నిమ్మకాయ పిండుకొని తాగడమే. అలవాటు అయ్యే వరకు 2 పూట్ల భోజనం అదే 2 పూట్ల ఫుల్ మీల్ తీసుకోవడం. కొంచెం అలవాటు అయిన తర్వాత ఒక 1 మంత్ తర్వాత అలా హాఫ్ డే తీసుకోవడం, మధ్యలో ఆగి, లేకపోతే మధ్యలో ఫుల్గా లిక్విడ్ డైట్ చేయడం. కంప్లీట్ గా డే అంతా లిక్విడ్ అంటే సూప్స్, మజ్జిగ, నిమ్మకాయ నీళ్లు ఇవి మాత్రమే తీసుకోవడం అనమాట. చూసారు కదా, ఇవ్వండి ఆయిల్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడాను. ఇవన్నీ ఇలా ఇచ్చారనమాట. కొబ్బరి నూనె, ఎక్కువగా కొబ్బరి నూనె. అలాగే మనకి ఫిష్ ఈ డైట్ లో బాగా మంచి ఫుడ్ ఏంటంటే ఫిష్ అనమాట. వెజిటేబుల్స్ కర్రీస్, అలాగే ఫిష్. మళ్ళీ ఆలు అవి తినరండి. ఇంకా అందులో వెజిటేబుల్స్ కూడా అన్ని తినరు, కొన్ని ఉంటాయి. అలా ఆకుకూరలు అన్ని కూడా బాగా తినొచ్చు. గోంగూర, తోటకూర, పాలకూర, మెంతికూర, చక్కగా ఆకుకూరలు అన్ని తినొచ్చు అనమాట. ఇవే నేను చూపిస్తానన్న మెడిసిన్ అనమాట. ఇంకోండి ఇక్కడ శశాంక్కి నేను దాల్ రైస్ చేస్తానన్నాను కదా, కొంచెం ఒక గ్లాసుడు అనమాట. 2 అన్ని కలిపి పెసరపప్పు, కందిపప్పు, బియ్యము అన్ని 3 సమానంగా మిక్స్ చేసేసి వేస్తున్నాను అనమాట. ఇదైతే 2 పూటలు కూడా రైస్ మిగిలిపోద్ది కూడా, అంత కొంచెం తింటాడు అనమాట. ఇది ఇప్పుడు నానబెట్టేసి ఉంచితే తినే టైంకి ఒక అరగంట ముందు దీన్ని కుక్కర్ పెట్టేసాను అనుకోండి, త్వరగా ఉడికిపోద్ది. లైట్ గా నెయ్యి వేసి తాలింపు పెట్టి ఇచ్చేస్తే ఒక ఎండుమిరకాయ వేసి తినేస్తాడు. ఇంక ఈ రోజు లంచ్ అంటే ఇదే. ఇంకా ఈవినింగ్ నైట్ మేము లింగోద్భవ సమయంలో అభిషేకం చేస్తానని చెప్పాను కదా, ఎలా చేశానో చిన్న వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. ఎందుకంటే నేను ఫుల్ వీడియో తీయలేదు, షార్ట్ వీడియో మాత్రమే తీశాను. నిజంగా శివరాత్రి నాకు చాలా సంతోషాన్ని ఇస్తుందండి. నిజంగా రోజు ఉపవాసం ఉండి నైట్ ఇలా అభిషేకం చేయడం, అది కూడా మా వారితో కలిసి చేయడం అన్నది ఇంకా హ్యాపీ అనమాట. ఆయన కూడా ఉపవాసం ఉండడం, విజ్జు ఉండడం, అందరం కలిసి చేయడం చాలా బాగా అనిపిస్తుంది. మా వారు కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉంటారనమాట. ఇదేనండి ఈ రోజు వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. డైట్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. ఆ వంటలు కూడా చేయమంటే కనుక ఖచ్చితంగా చేసి చూపిస్తాను. ఓకే, బాయ్ బాయ్.